నేను ఇక్కడ వాడుతున్న కత్తి విలువ రూ. 4,500 భయ్యా. దాని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. కానీ మీకు కానీ ఈ న్యూ ఇయర్కి మంచి గిఫ్ట్లు ఏమైనా కావాలి అనుకుంటే, మీ వైఫ్ కానీ వెజిటేరియన్ అయితే ఈ చిన్న కర్రీ చేసి దాన్ని ఇంప్రెస్ చేసేయండి భయ్యా. మీకు పక్కా న్యూ ఇయర్కి మంచి గిఫ్ట్లు గ్యారంటీ. ఇప్పుడు మనం చేయబోయే కర్రీ ఏంటంటే వీఆర్ యూజింగ్ క్యాబేజ్, క్యారెట్, ఆనియన్స్, పొటాటో భయ్యా. ఇంకా నార్మల్గా మనం చిల్లీస్ అవన్నీ ఎలాగో ఉంటాయి అనుకోండి. సో ఫస్ట్ అయితే నేను క్యాబేజ్ని కట్ చేసేసుకున్నాను. దాని తర్వాత ఇక్కడ మన క్యారెట్స్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని, ఇప్పుడు ఈ పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ని దాన్ని ఏదో జూలియన్ కటింగ్ ఏదో అంటారు అనుకుంటాను భయ్యా. మీకు కూడా తెలిస్తే చెప్పండి. మధ్యలో కొంచెం కాఫీ కూడా అక్కడక్కడ సిప్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ పొటాటోస్ ఇవన్నీ కట్ చేయడానికి టైం పడుతుంది కదా. యాక్చువల్లీ అమెజాన్లో మొన్న ఒకటి చూసాను అనమాట. మనం ఒక కట్టర్ ఉందన్నమాట, జస్ట్ హాఫ్ కట్ చేసి దానిలో పెట్టి గట్టి కొడితే ముక్కలు అయిపోతాయి. నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో మీకు లింక్ పెడుతున్నాను. మీకు కావాలంటే మీ పేరెంట్స్ కానీ మీ గర్ల్ ఫ్రెండ్స్ కానీ కొనుక్కోండి అది. సో దాని తర్వాత ఇక్కడ ఫస్ట్ మనం దీన్ని ఏమంటాం, పోపు అంటాం కదా, పోపు వేసేసుకోవాలి భయ్యా. కొంచెం నేనైతే ఇక్కడ ఆయిల్ మరీ ఎక్కువ దీని అంటారు హైలో పెట్టాను. సో ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని దాన్ని అలా సాటే అంటారా లేకపోతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వెయిట్ చేయండి భయ్యా లైట్గా. దాని తర్వాత మనం ఇంకా నేను దానికన్నా ముందే క్యారెట్ వేస్తాను అనుకోండి, ఇంకొంచెం అలా తిప్పుకొని ఇంకొకటి స్లోగా, ఎందుకంటే ఇది ఇంకా ఫాస్ట్గా హీట్ అయిపోతుంది కదా పొటాటో, అందుకే ఇవన్నీ వేసుకోవాలి. ఈ గ్యాప్లో మా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, ఏదో కేక్ గురించి డౌట్ అనుకుంటాను, లేకపోతే ఏదో కొనాలని. సో మధ్యలో చెక్ చేసుకుంటాను, చూసారా బాయిల్ అయిందా లేదా అనేది. ఇంకొంచెం బాయిల్ అయిందని తెలియగానే మొత్తం క్యాబేజ్ వేసేసుకోవాలి భయ్యా. క్యాబేజ్ చాలా ఫాస్ట్గా ఉడికిపోద్ది. ఇప్పుడు ఇంకా దీంట్లో మనకు కావాల్సిన మసాలాలు, అంటే నేనైతే మరీ పెద్ద ఎక్కువ ఏమి వేసాను, ఉప్పు, కారం, పసుపు. మా ఆవిడకి కూడా జస్ట్ ఇవి వేస్తే చాలంటది. ఇందులో నేను మన అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదు, జస్ట్ అలాగే చేస్తాను. అండ్ ఇంకా అలా తిప్పి 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 కాసేపు మూత పెట్టాను అనమాట. అండ్ ఫైనలీ భయ్యా చాలా బాగా వచ్చింది. నేను నిజంగా టేస్ట్ చేశాను, మా ఆవిడకి కూడా చాలా బాగా నచ్చింది. అమ్మయ్య మా ఆవిడకి నచ్చింది అని ఆనందపడే లోపే నా కొడుకు వచ్చి నా మొహల్లా ఉంది అన్నాడు. ఆడికి అంతే, వాళ్ళ అమ్మ ఏం చేస్తే అదే అమృతం, వేరే ఇంకెవ్వరు చేసినా నచ్చదనమాట. సో ఫైనలీ కూరని అయితే నేను ఇలా ప్యాక్ చేసి టేబుల్ మీద పెట్టాను. ఇప్పుడు చూడండి, నేను కుకింగ్ చేసినా కూడా కిచెన్ ఎంత నీట్గా మెయింటైన్ చేస్తాం. మీరు అంటారు కదా మగవాళ్ళు కిచెన్లో ఒకసారి ఎంటర్ అయితే ఏదోలా ఉంటుందని, అలా ఏం లేదండి. మేము కూడా చాలా నీట్గా కుకింగ్ చేస్తాం. ఇందులో నేను వాడిన నైఫ్ని కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు కానీ ఇంట్రెస్ట్ ఉండదు తప్పకుండా కొనుక్కోండి భయ్యా.